సంఘంలో నీ క్రింద కూర్చున్నారంటే వాళ్ళ మీద నువ్వు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. చూస్తారు ఇప్పుడు బైబిల్ తెరిచి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక సంఘ పెద్ద చెబుతున్నాడు చూడండి. ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి చెబుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. మీకు అప్పగింపబడ్డారు కొంతమంది. ఎక్కడ? నీ కళ్ళ ముందు. వీళ్ళు అప్పగింపబడినప్పుడు నువ్వేం చేయాలి? అప్పగింపబడిన వారి మీద ప్రభు అండ్ ద లార్డ్ నువ్వు కూర్చుంటాడండి, సింహాసనం మీద కూర్చున్నట్టు. ప్రభువులు అంటే ఏంటి? వాళ్ళేమో కింద నుంచి బంట్రోతుల్లో ఉన్నట్టు. అయ్యా నమస్కారం, అయ్యా వందనాలయ్యా. ఏంటి చెప్పండి. నువ్వు ప్రభువా? నీ ప్రభు, నువ్వెవరినైతే నమ్ముకున్నావో ఆ ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా? ఆయన అనేక మందికి మాదిరి. ఎవరి మీద ప్రభువుగా ఉన్నాడు? ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. ఆయన కాళ్ళు పట్టుకొని గిన్నె తెచ్చుకొని నీళ్లు పోసి అందరి పాదాలు కడిగి ఇలా ఉండాలని ఆయన సేవకుడు అంటే తగ్గించుకోవాలని ఆయన చెబితే, ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకొని వీళ్ళు సంఘంలో నాయకులుగా మారిపోయి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? కిందనున్న వాళ్ళందరినీ కూడా బానిసలు. సంఘం అంటే బానిసలు కారు. సంఘం అంటే నీతో పాటు ఒక అవయవం. నీ క్రింద ఉన్న వాళ్ళందరూ ఒక ముక్కు, ఒక చెయ్యి, ఒక కాలు, ఒక వేలు. ఏమనుకుంటున్నారు? బాడీ పార్ట్స్. ఇక్కడికి ఏదో వాక్యం చెప్పే మైక్ ముందు ఉన్నా నేనేదో ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్ కాదు. నేనేదో గుండెకాయ, మీరేదో వెంట్రుక అని కాదు. అక్కడ గుండెకాయ ఎంత ప్రాముఖ్యమైందో వెంట్రుక కూడా అంత ప్రధానమైనది. ఏది తీసేయడానికి లేదు. ఇందులో ప్రభు ఒక్కడే ప్రధానుడు, ముఖ్యుడు, శిరస్సు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? బోధించే బోధకుడితో పాటు అందరూ ఎవరు? అవయవములు. ఏ అవయవం గొప్పది? వీళ్ళు ఎవరు గొప్పరు? సంఘంలో ఎవరు గొప్పోళ్ళు? ఉన్న 12 మందిలో మేం గొప్ప అని శిష్యులందరూ కొట్టుకుంటుంటే మాటలతో అని చిన్నపిల్లని పిలిచాడు. చిన్నపిల్లని పిలిచిగో, ఈ చిన్న పిల్లాడిలా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళదే పరలోకం. వివాదమా? ఎవడు గొప్పోడు? మీలో ఎవడో గొప్పోడు కాడు. బోధకు లేని వాళ్ళు ఏమనుకుంటాడు? మేం గొప్పవాళ్ళం, మాకేదో జ్ఞానం ఉంది, మీకేం తెలుసు, మీరు మూర్ఖులు. కాదు. గద్దించడం అనేది చెయ్యు. ఎప్పుడు? దానికంటూ ఒక లిమిట్. అది కూడా చెయ్యాల్సిన విధానంలో చెయ్యు. యేసు ప్రభు కొరడా పట్టాడు కాబట్టి నేను కూడా కొరడా పట్టేస్తానంటే తీసేసి మొత్తం అందరినీ కొరడాతో కొట్టేస్తానంటారా? సమయ సందర్భం లేదా? ఎప్పుడూ కొరడా బోధలేనా? ఒకడు ప్రసంగం ఎత్తుకున్నాడంటే ఎప్పుడూ కొరడాలే, ఎప్పుడూ దూషణ మాటలే, ఎప్పుడూ సంఘాన్ని నిందించడమే, ఎవరినో దృష్టిలో పెట్టుకుని ప్రసంగం చేయటమే. టార్గెట్ ప్రసంగాలు వద్దు, మానేయండి. ఒక ఆత్మని టార్గెట్ చేయండి పరలోకానికి తీసుకువెళ్ళడం కోసం. మీరు మందకు ఎలా ఉండాలి? ప్రభువులైనట్టుండక మందకు మాదిరులైనట్లుండండి. మాదిరి.